అమ్మా ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు సోనా? నేను బాగున్నానమ్మా. బ్యాగ్ నా రూమ్లో పెట్టొస్తాను. సోనా, ఆ బ్యాగు నా రూమ్లో పెట్టు. ఇప్పుడు అది నీ రూమ్ కాదు, నీ మేనకోడల రూమ్. అయినా నువ్వు 2 రోజులుండి వెళ్ళిపోతావు కదా, నా రూమ్లో ఉందులే. అవునమ్మా, 2 రోజులుండి వెళ్ళిపోతాను. అమ్మ ఆకలిగా ఉంది, ఏదైనా చేయరాదు? నా వల్ల కాదు, అందులో పల్లీలు ఉన్నాయి, ఫ్రై చేసుకొని తినిపో. అలాగే అమ్మా. అమ్మా నేను వచ్చాను కదా, నాకు ఎంతో ఇష్టమైన వంకాయ కూర నీ చేత్తో తినాలనుందమ్మా, వండుతావా? నాకు అంత ఓపిక లేదమ్మా, ఉదయం చేసిన పప్పు ఉంది, వేసుకొని తినిపో. సరే అమ్మా. హలో రాజీ, ఎలా ఉన్నావే? బాగున్నాను సోనా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అవునా, నేను కూడా వచ్చాను. అయితే సాయంత్రం ఇంటికి రావే, కలిసి చాలా రోజులు అవుతుంది. మీ ఇంటికా? మా అమ్మ కాళ్ళు బయట పెట్టనిస్తే కదా, అస్సలు నన్ను వదలట్లేదు. ఇన్ని రోజులకు వచ్చావని నాకు ఇష్టమైన వంటలన్నీ వండి తినిపిస్తుంది. నాన్నతో తోటలో పండిన పండ్లని తెప్పించి కోసి మరీ తిను తిను అని చంపుతుంది. అక్కడ ఏం తిన్నావో, ఎలా ఉన్నావో అని ప్రశ్నల మీద ప్రశ్నలు. నిజంగానే పెళ్లి కాగానే ఒక ఆడపిల్ల బ్రతుకు ఎలా మారిపోతుందో అర్థం కాదు, కానీ మళ్ళీ పుట్టింటికి వచ్చాక అర్థమవుతుంది మన కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని. సరేనే, అమ్మ పిలుస్తుంది, 2 రోజుల్లో వీలు చూసుకొని వస్తాను. నేను 2 రోజుల్లో వెళ్ళిపోతున్నానే. అదేంటి అప్పుడేనా? మా అమ్మ మాత్రం నన్ను 10 రోజులైనా ఉంచుకొని పంపించాను అంటుంది. సరేనే, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. సరేనే, బాయ్. మా అమ్మ ఎందుకు అందరి అమ్మల్లా నా కోసం ఎదురు చూడదు, నన్ను రమ్మని పిలవదు, నాకు నచ్చినవి వండదు. అంటే అమ్మకి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదా, లేకపోతే అమ్మ పిలవకుండా రావడం నా తప్ప? మా అమ్మ ఎందుకు అందరి అమ్మల్లా నన్ను చూసుకోదు? అత్తగారింట్లో ఎన్ని వసతులు ఉన్నా అమ్మగారింటి పచ్చడి కూడా అమృతంలా ఉంటుంది. కానీ ఆ పచ్చడి ప్రేమగా వడ్డించే వాళ్ళు కావాలి. లోకంలో ఇలాంటి అమ్మలు కూడా ఉంటారా అనిపిస్తుంది.